వెలక్కాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా వెలక్కాయని ఇలాగ బదలు కొట్టుకుని అందులో గుజ్జు అంతా తీసేయాలన్నమాట. ఈ విధంగా తీసేసి మినపప్పు, మెంతులు, ఆవాలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, కరివేపాకు. దీనికి కావాల్సినవి ఇవి అన్నమాట. ఆయిల్ పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకుని మొత్తం ఇవన్నీ పప్పు దినుసులన్నీ వేసేసుకోవాలి. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత తీసి పక్కన ఒక ప్లేట్లో చల్లార్చి పెట్టుకోవాలి. ఇవి తర్వాత మనం గుజ్జు తీసుకున్నాం కదా, వెలక్కాయ గుజ్జును కూడా ఇలా వేయించుకోవాలి. ఇవి కూడా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న పప్పులన్నీ తాలింపు అంతా మనం ఇలాగా గ్రైండ్ చేసేసుకోవాలి. తర్వాత ఈ వెలక్కాయ గుజ్జును కూడా దీంట్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. కొంచెం గట్టిగా ఉంటుంది, నలగకపోతే